నవ్వు ఇక్కడ చూడండి సార్. నవ్వు ఒకసారి ఈ క్వశ్చన్ని అబ్జర్వ్ చేయండి. 67 పవర్ 99ని 7 తోటి భాగిస్తే వచ్చే శేషము 67 పవర్ 99, దానిని 7 తోటి భాగిస్తున్నాను, దానిని 7 తోటి భాగిస్తున్నాను. ఎప్పుడైతే మనకు ఇది లవం సార్, ఇది హారము, లవంలో ఉన్న బేస్ వాల్యూ ఎప్పుడైనా హారం కంటే తక్కువ ఉండాలి. ఎక్కువ ఉన్నదనుకోండి డివిజన్ చేసుకోండి. 67ని 7 తోటి భాగిస్తే 7 9ల 63, మిగిలింది 4. 4 పవర్ 99 డివైడెడ్ బై 7. 4 విచ్ పవర్ ఆఫ్ 4ని గనక మనము ఇలా రాసుకుంటే ఏ పవర్ ఆఫ్ 4ని 7 తోటి బాగా హారిస్తే నాకు శేషం 1 కానీ -1 కానీ వస్తుంది. 4 స్క్వేర్ 16, 16ని 7 తోటి చేస్తే 7 2 14, శేషము 2. 4 క్యూబ్, 4 క్యూబ్ అంటే 63, 64, 7 9ల 63, శేషం 1. 4 క్యూబ్ అంటే 64, 7 9ల 63, మిగిలింది 1. ఏ యొక్క గుణిజం ఎంత? 7 9ల 63, 64 డివైడెడ్ బై 63, శేషం 1. అంటే ఇది 4 క్యూబ్ పవర్ 33 డివైడెడ్ బై 7. 4 క్యూబ్ డివైడెడ్ బై 7 ఎంత వచ్చింది? 1. 1 పవర్ సహజ సంఖ్య. ఆన్సర్ ఎంత? 1. లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? లవములో ఉన్న బేస్ వాల్యూని హారం కంటే తక్కువ చెయ్యాలి. 7 9ల 63, మిగిలింది 4. 67 పవర్ 67 ప్లస్ 67, దీన్ని నేను 68 తోటి బాగా హారిస్తే వచ్చే శేషం ఎంత? 67 పవర్ 67 ప్లస్ 67 డివైడెడ్ బై 68. నవ్వు ఇక్కడ మీరు చూసినట్టు అయితే సపరేట్గా చేసుకుంటూ రండి సార్. 68 1ల 68, ఇది -1, -1 పవర్ 67 అనేది బేసి సంఖ్య అంటే -1 ప్లస్ 67 డివైడెడ్ బై 68. 67 -1 ఎంత? 66. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, శేషములో లవములో ఏదైనా వాల్యూ ఉండి అది హారము కంటే తక్కువ ఉంటే లవమే ఆన్సర్ అవుతుంది. 67 -1 ఎంత? 66. 66 అనేది 68 కంటే తక్కువ కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 66. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నా ఇక్కడ చూడండి సార్, నెక్స్ట్ క్వశ్చన్. 3 పవర్ 21 అనేది 5 తోటి బాగా హారిస్తే వచ్చే శేషం ఎంత? 3 పవర్ 21 5 తోటి బాగా హారిస్తే వచ్చే శేషం ఎంత? ఆల్రెడీ మనము ఈ లాజిక్ ప్రశ్నలను ఆల్రెడీ చూసాం. ఏం చెయ్యాలి సార్? ఏ పవర్ ఆఫ్ 3 పవర్ ఏది చేస్తే నాకు 5 తోటి భాగిస్తే నాకు +1 కానీ -1 కానీ వస్తుంది. 3 పవర్ 1 3, +1 -1 రావట్లేదు. 3 స్క్వేర్ 9, 5 2 10, 10 9 అనేది 10కి 1 తక్కువ అంటే 3 స్క్వేర్ డివైడెడ్ బై 5, 9 డివైడెడ్ బై 5, 5 2 10, శేషము -1. అంటే ఈ పవర్ని మనము 2గా మార్చుకోవాలి. ఎలా మార్చుకోగలుగుతాము? సో 21లో 3 స్క్వేర్ పవర్ 10, 3 స్క్వేర్ పవర్ 10 ఇంటూ 3 పవర్ 1 డివైడెడ్ బై 5 ఇలా రాసుకోవచ్చు కదా. 2 10ల 20, 20 + 1 21, 9 డివైడెడ్ బై 5, 5 2 10, శేషము -1, -1 పవర్ సరి ఇంటూ 3, 1 3ల 3. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 3. లాజిక్ అర్థమైంది కదా సార్? ఓన్లీ మనకు తెలియాలంతే. ఏ పవర్ ఆఫ్ 3ని 5 తోటి బాగా హారిస్తే నాకు శేషము రైట్ +1 కానీ -1 కానీ వస్తుంది. 4 పవర్ 61, 4 పవర్ 61 డివైడెడ్ బై 51, దీని శేషం ఎంత?
4 పవర్ 61 డివైడెడ్ బై 51. ఏ పవర్ ఆఫ్ 4 డివైడెడ్ బై 51 ప్లస్ 1 కానీ మైనస్ 1 వస్తుందో చూసుకుందాం. 4 స్క్వేర్ అంటే 16 రావట్లేదు. 16 స్క్వేర్ అంటే 256. 51 5లా 255 అంటే 4 పవర్ 4 వేసుకున్నాను అనుకోండి. 4 పవర్ 4 డివైడెడ్ బై 51 అంటే 4 పవర్ 4ని నేను 4 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ 4 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ డివైడెడ్ బై 51. 4 స్క్వేర్ అంటే 16. 16 స్క్వేర్ అంటే 256. 51 5లా 255. శేషం ఎంత? 1. అంటే 4 పవర్ ఏ నెంబర్ తీసుకుంటే 51 తోటి బాగా హారిస్తే నాకు శేషం 1 వస్తుంది. 4 పవర్ 4 అంటే ఈ క్వశ్చన్ని నేను ఇలా రాసుకోవచ్చు కదా సార్. రిమైండర్ 4 పవర్ 4 పవర్ 15 ఇంటూ 4 పవర్ 1 డివైడెడ్ బై 50. ఎందుకనంటే 4 పవర్ 4 డివైడెడ్ బై 51 శేషము 1 వచ్చింది కాబట్టి. 4 పవర్ 4 డివైడెడ్ బై 15 51 అది 1. ఇది 1. 1 పవర్ ఎనీ నంబర్ 1. 1 ఇంటూ 4 1 ఇంటూ 4 4. సో 4 పవర్ 4 డివైడెడ్ బై 51. 4 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ 16 ఇంటూ 16 256. 51 5లా 255. శేషం ఎంత? 1. సో 4 15ల 60 మిగిలింది 4 పవర్ 1. ఇదేమో 1 ఇంటూ 4 4. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత?